సమావేశానికి నెక్స్ట్ డిఎస్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ సార్ ఈ సమావేశానికి సంబంధించి ఇది మొదటి సమావేశం పెట్టడం జరిగింది సార్. మన మండలంలో 27 గ్రామ పంచాయతీ ఉన్నాయి. అందరూ సర్పంచ్ గారు కూడా హాజరు కావడం జరిగింది సార్. తమరి అనుమతితో శాఖ వారిగా తిరిగి స్టార్ట్ చేశారు. వరకు కూడా వరి సాగు చేయడం, ఇతర వ్యవసాయ అవసరాల కొనుగోలుకు ప్రతి సీజన్లో రైతు భరోసా పథకం ప్రతి ఎకరం ప్రతి గుంట ఆన్లైన్లో 47.9 మిల్లీమీటర్ల మధ్య అందులో నమోదు చేసుకున్నట్లయితే అవి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగిన్కి వస్తాయి. అవి మేము అప్రూవల్ ఇచ్చి రైతులకు ఈ విధంగా కూడా ఎరువులు సప్లై చాలా శిథిలావస్థలు ఉన్నాయి. డేంజరస్ స్కూల్ బస్ అంటుంది. ఎప్పుడన్నా ఏమన్నా జరిగితే ఆ బస్సు పడుతుంది, చాలా ఇబ్బంది ఉంది. దయచేసి అన్న మీ చొరవతోటి అదొక పని మాకు చేసి పెట్టారు. ఎందుకంటే రింగ్ రోడ్ వస్తుందా రింగ్ రోడ్ కంటే వ్యక్తి చాలా ఇబ్బందికరంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు దీని మీద మిమ్మల్ని అడిగేది ఏంటంటే సార్ కాలువ ఉంది. ఆ కాలువ ఇంటికి రైతులకు ఎవరికి ఉపయోగం పడలేదు. అవసరమైతే వాళ్ళతో సంతకాలు కూడా తీసుకొని మేము మాకు ఒక 300-400 మీటర్లు ఆ కాలువ నుండి మట్టి పోసుకొని లెవెల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా, లేకపోతే దాంట్లో పైపులు వేసుకొని ఆ మీదకెళ్ళి మట్టి పోసుకొని సంత నిర్వహించడానికి అంతా దానికి ఏదో ప్రాబ్లం మాకు చూస్తే మా గ్రామ పంచాయతీకి వేలు చేసిన ఇద్దరు మేము ఆ మార్కెట్ కూడా విజయన మార్కెట్ పేరు పెట్టుకుంటాం. దానికి సీసీ పెట్టిస్తే అక్కడికి శాశ్వతంగా పరిష్కారం. మనిషికి బొంతపూడపల్లి నుంచి గరపల్లి వరకు చేస్తున్నారు సార్. అదే మన లక్ష్య ప్రకారం మన గట్టపల్లి వరకు ఉందన్న. ఖచ్చితంగా దాని మీద చొరవ తీసుకుని అదే కాలం కంటిన్యూ చేసాం. గట్టపల్లి వరకు చేస్తే మన నిరుకుల ప్రజలకు గట్టపల్లి వారికి కూడా కంప్లీట్గా అటు ఇటు 2 చెట్లు మొత్తం ముళ్ళ పొలంలోనే ఉంది. నడవస్తుంది ఇట్లా ప్లస్ 34L వన్ సైడ్ రోడ్ మొత్తం కబ్జా అయిపోతుంది. లేదా నా రోడ్లో 2 సైడ్లు ఉంటాయి కదా, ఒక సైడ్ క్లోజ్ అయితే ఆల్రెడీ మొత్తం ఎవరి వాళ్ళు చూసుకుంటారు అక్కడ. సర్వే చేయలేదు కొంచెం చెత్త వేస్తారు, బాగా ఇబ్బంది అవుతుంది. దానికి సర్వే వేసి చూపించాలి. తాగునీటి సమస్య లేదు, ఎందుకంటే ఇటు మాకు మిషన్ బయట వాటర్ సఫిషియెంట్ ఉంది. తర్వాత ఒకటి మంచి బాడీలు ఉన్నది, అన్ని విధాలుగా బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే పైప్ లైన్ అనేది మాకు కరెక్ట్ లేదు సార్. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము. పర్మనెంట్ శాశ్వతమైన పర్మనెంట్గా మాకు పైప్ లైన్ కావాలని కోరుకుంటున్నాను. మా విలేజ్ నుండి కిలోమీటర్ల దూరంలో మా అక్కడ గ్రామాలు ఉంటాయి. 30 ఇండ్లు ఉంటాయి సార్. హైదరాబాద్ నుండి హనుమాన్ నగర్ అక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నది సార్. మాకు 60 KM నుండి పైప్ లైన్ ఉంది. అక్కడ ఎప్పటికీ వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక బోర్ వేసినాం సార్. బోర్ వేస్తే అక్కడ బోర్ కనెక్షన్ ఇస్తే దాదాపు 10,000 బిల్ అవుతుంది. ఒక 20 KM సర్పంచులుగా, ప్రజాప్రతినిధులుగా, సింగరేణిలో చైర్మన్లుగా మాకు ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత మీకుంది. ఇవాళ గ్రామాలలో ఏ విషయం మొదలు కడుపు వచ్చినా, కాలు దెబ్బ తాకినా, కళ్ళు రావాలనుకున్నా, పిల్లవాళ్ళ పంచాయతీ అయినా, ఒడ్డు పంచాయతీ అయినా పొద్దుగా లేకపోతే సర్పంచ్ కట్టారు. సర్పంచ్ తప్పని అడ్డీ అయితే మన ఎమ్మెల్యే కట్టారు. విషయం చెప్తున్నాను. అట్లా మీకు బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత తీసుకొని మనం ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించే బాధ్యతను అందరూ తీసుకోవాలి. ఆ విషయాలు ఎవరు కూడా రాజీ పడద్దు. ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ చాలా రోజులు 7 సంవత్సరాలు తర్వాత
కార్యక్రమాలు కాబట్టి దానికి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నిండితే దాంతో ఏసైకి పండుగ కూడా టోకా ఉండదు. మనం నిండాలని కోరుకుందాం. కాబట్టి మంచి పంట ఉండాలి, రైతు సురక్షంగా ఉండాలి. ఎందుకంటే రైతు మంచిగా ఉంటేనే మనందరం బాగుంటాం. రైతు సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం సంతోషంగా ఉంటుంది. అందరూ అన్ని వ్యాపార వర్గాలు సంతోషంగా ఉంటాయి. 40 TMC దాటి ఎప్పుడు నీళ్ళు వర్షాకాలంలో అవసరం అన్నమాట. కెనాల నీళ్ళు ఇప్పించే బాధ్యత 100% ఇప్పించిన ఏ డౌట్ లేదు. ఎందుకంటే 40 TMC దాటాయి. ఆదిలాబాద్ మన మహారాష్ట్ర కింద ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో ఉండే వర్షాలకే ఇప్పటి వరకే దగ్గర 20 TMC నీళ్లు మనకు రావడం జరిగింది. మళ్ళీ అక్కడ ప్రాజెక్టులు అన్నీ ఫుల్ అయినాయి. 4 వర్షాలు పడితే మీరు బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్ నిండుతుంది, ఎల్ఎండి నిండుతుంది, నిర్మాణం నిండుతుంది. ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికి కూడా బాధ ఎక్కర్లేదు. ఉమ్మడి కర్ణాటక జిల్లా అంతా శశిరామని ఉంటాడు. అలా మరీ పెద్దపల్లి జిల్లా ఇంకా శశిరామని ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా రోజు దేవుడికి మా సోదరి మనం రోజు పూజ చేస్తారు. కాబట్టి ఆ మొక్కేటప్పుడు ఇంకా వర్షాలు పడాలి, పంటలు మంచిగా పండాలి, మా గ్రామాలన్నీ సురక్షంగా ఉండాలని చెప్పి మీ మనసులో మనస్ఫూర్తిగా